ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, అవని శ్రీకలు ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు. ఆ ఫారెన్ బ్యాచ్కి తొందరగా ఫోన్ చేసి మాట్లాడు. సార్, నిహారిక ఫోన్ చేస్తుంది సార్. హలో నిహారిక, దిస్ ఇస్ డేవిడ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆ అవ్వని మా దగ్గర ఉన్నంతసేపు మా పక్కన బాంబు ఉన్నట్టుంటుంది. ఎప్పుడు పేలుతుందో తెలీదు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? మీరు ఆ కాలరుద్రని నమ్ముతున్నారు, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. మీరేదైనా తేడా చేసి అందరము దొరికిపోయాము అంటే గనక జనాలందరూ మన మీద పడి దాడి చేస్తారు. డేవిడ్ గారు, దాడి ఏంటి అలా ఇలా ఉండదు మరి. మన ఆనవాళ్ళు కూడా దొరకవు. అంత దారుణాతి దారుణంగా ఉంటుంది. యూ డోంట్ వరీ నిహారిక, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇంతకీ మీరెక్కడున్నారు? మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. 1 కిలోమీటరా? కాలరుద్ర గారు ఇప్పుడే తన పూజను మొదలు పెట్టారు. ఆయన మీ ఇద్దరిని రమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయటికి వస్తే అందరికంటే ముందు ఆ అవనికి అనుమానం వస్తుంది. అవును డేవిడ్ గారు, అవని మా షాడోలో ఫాలో అయిపోయి దొంగలందరినీ ఒకే చోట పట్టుకుంటుంది. మేము టైం చూసుకొని వస్తామని చెప్పండి. ఈలోగా ఇక్కడంతా సెట్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ టెల్ హిమ్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ సక్సెస్ కావాలి. అందుకేగా మేం ఇన్ని రోజులు ఇండియాలోనే ఉండిపోయాం. మీరేదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చారని నాకు అర్థమవుతుంది. మీరు చాలా రోజుల నుంచి కులదైవమైన అన్నపూర్ణాదేవిని కూడా టార్గెట్ చేశారు. అమ్మవారి జోలికి వచ్చారంటే మాత్రం అమ్మవారు వదలదు, నేను వదలను. అమ్మవారి విగ్రహాన్ని మీరు తీసుకొని వెళ్ళి మాకిస్తామన్న డబ్బుని ఇచ్చేసేయాలి. 5 రూపాయలు కూడా తాగకూడదని చెప్పాను. నేను చెప్తానుండు. అరే హలో నిహారిక, నేను చెప్పింది వినిపించిందా? ఈరోజు ఎంతమంది వచ్చినా ఆ అన్నపూర్ణాదేవి విగ్రహం మనదే. ఎవరితో మాట్లాడుతున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.